నీకెందుకు రవి టర్మ్ ఇన్సూరెన్స్? నీకు ఇంకా పెళ్లి కాలేదు, జాబ్ చేస్తున్నావు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అమౌంట్తో. ఈ మధ్యన మా కజిన్ రమేష్ నీకు తెలిసే ఉంటుంది. అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే ఈ మధ్యనే పెద్ద యాక్సిడెంట్ అయింది. నీకు తెలుసా? అయ్యో అవునా? అవును గజేంద్ర. సో మనిషి అయితే బతికాడు దేవుడి దయ వల్ల, కానీ ఆ యొక్క యాక్సిడెంట్ కారణంగా అతను కుడిచే పనిచేయకుండా పోయింది. రే పాపం, మరి అతను ఉద్యోగం ఎలా చేస్తాడు? అతని ఫ్యామిలీ పిల్లల భవిష్యత్తు ఏంటి? అవును గజేంద్ర, నేను కూడా అదే భయపడ్డాను. కానీ వాళ్ళ భార్యతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేమంటే అతను 1 year బ్యాకే 2 కోట్లకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడంట. దాంతోపాటు ఒక అడిషనల్గా ఒక రైడర్ యాడ్ చేశాడంట. ఆ రైడర్ ఏమంటే యాక్సిడెంట్ కారణంగా మనకు కాళ్ళు కానీ చేయి కానీ ఏదైనా అంగవైకల్యం కలిగినప్పుడు ఆ కంపెనీ 50 లక్షల రూపాయలు కస్టమర్కి పే చేస్తుందంట. సో అది విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకోసమే నేను కూడా అదే ప్లాన్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను గజేంద్ర. మరి ఆ రైడర్ తీసుకోవాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాలేమో. ఏం లేదు గజేంద్ర, ఆ యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడర్ కోసం చాలా తక్కువ ప్రీమియంకే 50 లక్షల రూపాయలు కవరేజ్ వస్తుందంట. నా కళ్ళు తెరిపించావు, చాలా థ్యాంక్స్ రవి. ఆ పాలసీ నాకు ఇప్పించవా ప్లీజ్? ఓకే గజేంద్ర, ఖచ్చితంగా నేను ఆ పాలసీ తీసుకుంటున్నాను, నీకు ఆ పాలసీనే ఇప్పిస్తాను.